నీ పల్లెటూరు పద్ధతుల వల్ల అత్త నన్ను తినేస్తుంది. నేనంటే నీకిష్టమంటావు కదా, కాని నువ్వే నాకు రాక్షసుడిలా తయారయ్యావు. నీ వల్లే నేను ఈరోజు తిట్లు తిన్నాను. నువ్వన్నీ చేసుకుంటావు, నీకలవాటు కాబట్టి. నేను చిన్నప్పటి నుండి ఎప్పుడైనా పల్లెటూళ్ళలో బతికానా? అన్నీ చేయమంటే అవన్నీ నాకు రావు కదా. కంగారు పడకే సెల్లి, నేనున్నాగా, నేను చేసుకుంటున్నానుగా. నాకన్ని పనులు వచ్చుగా. అలా అలా కొన్ని రోజులకి నీకూడా వచ్చేస్తాయిలే. నువ్వు వాళ్ళందరి దగ్గర మంచిదానిలా నటిస్తున్నావు. నాకు వాళ్ళందరి నుండి తిట్లు పడుతున్నాయి. అలా కాదులేవే, నాకన్నా నీకే అన్నీ బాగా వచ్చు. నాకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలో తెలీదు. మొన్న మా ఆయన బట్టలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎండాకాలం గదా, బట్టలు సల్లగుంటాయని. అయి కాస్త తడిసిపోయినాయి. ఆ బట్టలు తిప్పే తిరగలుందిగా, దానికోసం ఏం తెలీదు నాకు. నాకేమొచ్చే, ఇంత బువ్వ వండుతానంతే. అది బట్టలు తిప్పే తిరగలి కాదే, వాషింగ్ మిషన్. సర్లే ఏదోటి. నేను నీతో మాట్లాడను. నీ వల్లే అత్తయ్య గారు నన్నెప్పుడు తిడుతున్నారు అని చెప్పి హాసిని వెన్నెలతో మాట్లాడటం మానేస్తుంది. వెన్నెల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ వస్తాడు. వెన్నెలా, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఏటీ లేదండి, సెల్లి నా మీద కోపం అవుతుంది. నాతో మాట్లాడడం లేదు. చిన్నపిల్ల కదా, తనకేం తెలీదు. అదే కదా, నేను చెప్తుంటే ఇనదు, అర్థం చేసుకోదు. తిరిగి నేను ఏదో చేశానని నాతో మాట్లాడడం మానేసిందది. అయినా నువ్వు కొంచెం బాగా మాట్లాడవే. నీ మాటలు వింటేనే ఎవ్వరికైనా నువ్వు వాళ్లతో తగులాడుతున్నట్టే ఉంటుంది. ఒకరోజు వెన్నెలకి ఒంట్లో బాలేదు. జ్వరంతో లేవలేకపోతూ ఉంటుంది. కాంతం వచ్చి హాసినికి చెప్తుంది. హాసిని, నీ అక్కకి ఒంట్లో బాగోలేదమ్మా. హాసిని ఒక్కసారిగా కంగారుపడి, ఏమైందక్కకి? తనకి చాలా జ్వరంగా ఉంది. డాక్టర్ గారిని పిలిచాము. పరిగెత్తుకుని వెన్నెల దగ్గరికి చేరుకుంది హాసిని. అక్క, ఏమైంది? అమ్మా, జ్వరంగా ఉందే, లేవలేకపోతున్నా. కాళ్ళు చేతులు నొప్పులెడుతున్నాయి. ఇంతలో డాక్టర్ వచ్చి, తన తలకు మించిన పనులు చేస్తుంది, టైంకి తినట్లేదు, బ్లడ్ కూడా తక్కువగా ఉంది అంటూ చెప్తుంది. హాసిని ఆ మాటలకి చాలా భయపడుతుంది. కొన్ని రోజుల పాటు హాసినియే అన్ని పనులు చేస్తూ వాళ్ళక్కని బాగా చూసుకుంటుంది. ఇదంతా చూసిన కాంతమ్మ, అమ్మా హాసిని, నువ్వొక్కదానివే చెయ్యలేవు. ఏదైనా పనుంటే నాకు చెప్పు, నేను సగం సాయం చేస్తాను. నీకలవాటు కూడా లేదు కదా, కొంచెం జాగ్రత్త. పర్లేదత్తయ్యా, నేను చేసుకుంటాను. అక్కకి బాగున్నాక మేమిద్దరం కలిసి చేసుకుంటాం. మీరందాక విశ్రాంతి తీసుకోండి. కొన్ని రోజులకి వెన్నెలకి నయమైపోయింది. తర్వాత నుండి ఇద్దరూ కలిసిమెలిసి అన్ని పనులు చేసుకునేవారు.